నీ వాయించుకునేమి మిగలకుండా పరిస్థితికి వచ్చాం మనం. ఇది భారతీయత కాదండి. వాడు ఒక చెంప కొడదామని వాయించే లోపలే మళ్ళీ చెయ్యెత్తకుండా వాడు రెండు చేతులు ఆ రెండు చెంపలు పగలగొడితేనే బాగుపడతావని చెప్పిన కృష్ణుడు పుట్టిన దేశం మనది. ఇలాంటి పనికి మాలినటువంటి దయ రాక్షస భూముల్లో చెప్పుకోవాలేమో తప్ప ఈ దేశంలో మాత్రం దుర్మార్గుడిని శిక్షించమని చెప్పారు. క్షాత్రం తేజస్సు. అందుకే మన దైవాన్ని కోరుతాం, నా శత్రువుని కొట్టు అని చెప్పడానికి. ఇక్కడ నా శత్రువుని కొట్టు అంటే నేను ఎవడితో శత్రుత్వం పెట్టుకున్నానో వాడిని కొట్టమని కాదు, నాతో ఎవడు శత్రుత్వం పెట్టుకున్నాడో వాడిని కొట్టు అని చెప్పడం. నాతో శత్రుత్వం అంటే అర్థం నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడితో. నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడంటే అర్థం నేను ఏ ధర్మములో ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, ఏ పరంపరకు చెందిన వాడినో వాటిని దెబ్బతీసే వాళ్ళని దెబ్బతీయవయ్యా అని అడగడంలో తప్పు లేదు. అడగాలి కూడా. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే శత్రువులు పలు రకాలుగా వస్తున్నారు. ఇప్పుడు వంచన వంచన వంచన, కపటం కపటం కపటం. ఎన్ని రకాల శత్రువులు ఉన్నారండి మనకి చుట్టుపక్కల. చుట్టుముట్టుకుపోయి ఈ మతాన్ని దెబ్బతీయడానికి మనం పనికిమాలిన సహనం పెట్టుకుని పనికిమాలిన వేదాంతాలు పెట్టుకుని ఉన్నాం. ఇవాళ జరిగిన ఒక్క సంఘటన చెప్తున్నాను, ఎందుకంటే ఆత్మీయులు గనక. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో ఒక చోటుకు వెళ్ళి తిరిగి రికార్డింగ్ చేసుకుని వస్తూ ఉంటే ఆటోలో వచ్చా. ఆ వచ్చినప్పుడు ఆటో సరిగ్గా అంటే అక్కడ వాళ్ళకి పాపం ఆ టీవీ వాళ్ళకి కారుకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అది వాళ్ళకి ప్రాబ్లమో నాకు ప్రాబ్లమో కాదు, కానీ ఆటోలో వచ్చాను. ఆ వస్తున్న వాడికి చిల్లరిమ్మని నిలబెడితే వాడికి బ్యాగ్ ఓపెన్ చేశాడు. చిల్లరివ్వడానికి ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటే దానిలో ఎర్ర ప్రార్థనా గ్రంథం, దానిలో ఏమో కొన్ని కాగితాలు ఉన్నాయి. వాడు కాగితం తీసి ఇది చదవండి అని నాకు ఇచ్చాడు. వెంటనే ఎవరికి విభూతిని పెట్టుకుని రుద్రాక్షమాలు పెట్టుకున్న నాకే వాడు అది ఇచ్చి ఈ ధర్మంలోకి వాడమని చెప్తున్నాడంటే ఇంక మిగిలిన వాడిని మార్చడంలో వాడికి ఏమంటావండి. వెంటనే అని అమ్మని మారమంటున్నావు, అమ్మని మార్చమంటున్నావు, సిగ్గు లేదా నీకు అనడం జరిగింది. నువ్వు ఏ ధర్మంలో పుట్టావో ఆ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, హిందువులే, నువ్వో మారావు. నేను నీ మతాన్ని తిట్టట్లే. అందరు అమ్మలు స్త్రీలే గనక ఎవరిని పెడితే వాళ్ళని అమ్మను అంటారండి ఎవరైనా? నా అమ్మన్నది నన్ను కన్నది. ఆ తల్లికి నమస్కారం చేసి ఆ తల్లికి అన్నం పెట్టి మరో తల్లికి కావాలని పెడతాం మన దగ్గర ఎక్కువైతే. కానీ మన తల్లికి అన్నం పెట్టకుండా మన తల్లి ఇచ్చిన ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం తగునా? అది మనం అనుకుంటాం దీనివల్ల ఏం ప్రమాదం ఏం ప్రమాదం అని. మన అన్నదమ్ముడు మన ఇల్లు విడిచి పక్కకు పోతూ ఉంటే మన ఇల్లు బోసిపోదా? రేపు పొద్దున్న అక్కడి నుంచి వాడే శత్రువే మనం నాశనం చేయడా?